హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు అసలు బతుకమ్మ కథ అంటే ఏమిటో తెలియజేస్తున్నానండి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఒక కూతురండి. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయండి. అలాగే కూతురికి కూడా వివాహం చేసి జాగ్రత్త అని చెప్పి తల్లిదండ్రులు కూతుర్ని అన్నయ్యలకు అప్పగించి కాశీయాత్రకు బయలుదేరారు. కొన్నాళ్లకు దసరా పండగ వచ్చింది. దసరా ఉత్సవాల్లో స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుటిని బొట్టు పెట్టుకొని, మెడకు గంధం పెట్టుకొని చెమ్మ చెక్కలాడడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ కూతురు కూడా గౌరమ్మ తల్లిని పూజించాలని, స్నేహితులతో చెమ్మచెక్క ఆడాలని ఆశపడింది. అప్పుడు పెద్ద వదిన ఇంటికి వెళ్ళి వదిన వదిన అని పిలిచింది. అప్పుడు పెద్ద వదిన, నేను తలుపు తీయటకు వీలు పడదు, మీ అన్నయ్యకు నేను నీళ్లు తోడుతున్నా అని చెప్పింది. అప్పుడు రెండో వదిన ఇంటికి వెళ్ళి వదిన వదిన అని పిలిచింది. అప్పుడు రెండో వదిన, తలుపు తీయటకు వీలు పడదు, మీ అన్నయ్యకు అన్నం పెడుతున్నా అని చెప్పింది. మూడో వదిన ఇంటికి వెళ్ళి వదిన వదిన అని పిలిచింది. అప్పుడు మూడో వదిన, తలుపు తీయటకు వీలు పడదు, నేను పాపకు పాలు ఇస్తున్నానని చెప్పింది. నాలుగవ వదిన ఇంటికి వెళ్ళి వదిన వదిన అని పిలిచింది. నాలుగో వదిన, నాకు తలుపు తీయడం వీలవ్వదు, నేను అన్నం తింటున్నాను అని చెప్పింది. అలాగే ఐదవ, ఆరో వదినలు ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా ఏదో ఒక సమాధానం చెప్పారు. చివరిగా ఏడవ వదిన ఇంటికి వెళ్ళి వదిన వదిన అని పిలిచింది. అప్పుడు ఏడవ వదిన తలుపు తెరిచింది. వదిన, నేను గౌరమ్మ ఆట ఆడుకుంటాను, కావున నాకు పట్టుచీర, రవిక, బంగారు కడియాలు కావాలి అని అడిగింది. అప్పుడు వదిన, పట్టుచీర, రవిక, బంగారు కడియాలు ఆ వంకకు ఉన్నాయి, తీసుకొని వెళ్ళు అని చెప్పింది. నేను అన్నం తింటున్నానని చెప్పింది. అలా చెప్పి పట్టుచీరకి పసుపు అంటిన, రవికకు గంధం అంటిన, బంగారు కడియాలు వంకరపోయినా నీ రక్తం నా నుదిటిన పెట్టుకుంటాను అని చెప్పింది. అప్పుడు ఆ అమ్మ పట్టుచీర, రవిక, బంగారు కడియాలు తెచ్చుకొని కూడా 8 రోజులు కాళ్లకు పసుపు, మెడకి గంధం పెట్టుకోకుండా, దస్తీ బిస్తీలు ఆడకుండా గౌరమ్మ ఆట ఆడుకుంటుంది. కానీ 9వ రోజు అమ్మలక్కలందరూ కలిసి కాళ్ళకి పసుపు రాయకుండా, మెడకి గంధం పెట్టుకోకుండా, దస్తీ బిస్తీ గీయకుండా గౌరమ్మ ఆట ఆడుకుంటే గాడిద కడుపున పుడతారు అని చెప్పారు. అందుకని కాళ్ళకు పసుపు రాసుకొని, మెడకి గంధం పెట్టుకొని దస్తీ బిస్తీ గీసింది. ఆ తర్వాత వెళ్ళి వదినకి పట్టుచీర, రవిక, బంగారు కడియాలు ఇవిగో వదిన అని ఇచ్చింది. అయితే వదిన, నేను పిల్లకి పాలు ఇస్తున్నా, ఆ వంకకి పెట్టు అని చెప్పింది. తర్వాత చూస్తే పట్టుచీరకి పసుపు, రవికకి గంధం, బంగారు కడియాలు వంకరపోయాయి. అనుకున్నంత పని అయింది అనుకొని భర్త బజార్ నుండి వచ్చేసరికి పట్టుచీర, రవిక చించివేసి బంగారపు కడియాల్ని నలకొట్టి తలకి వాసన కట్టుకొని పడుకుంది. భర్త బజార్ నుండి వచ్చాక ఎందుకు పడుకున్నావని అడిగితే, నాకు తలనొప్పి, నీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని తీసుకొని నా నుదుటిన పెడితే నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్పింది. భార్య వేధింపులను తట్టుకోలేక, అట్లయితే నాకు సద్దన్నం కట్టు అని చెప్పాడు. అతను తెల్లవారుజామునే లేచి చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడవికి వెళ్ళి గద్ద రక్తం తీసుకొచ్చి తన భార్య నుదుటని పెట్టగానే ఆమె లేచి సంతోషంతో నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గు పెట్టింది. కట్ల కడవ తీసుకొని మెట్ల వారి బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు, ఇదేమిటి కలవారి కోడలు గద్ద రక్తం పెట్టుకొని మంచినీళ్ళకి వచ్చింది అన్నారు. అప్పుడు ఆమె కడవ అక్కడికక్కడే పగలగొట్టింది. మరలా తలకి వాసన కట్టుకొని పడుకుంది. భర్త బజారు నుండి వచ్చి ఇలా పడుకున్నావని అడిగితే, నువ్వు గద్ద నెత్తురు తెచ్చావు కాబట్టి నా తలనొప్పి తగ్గిపోలేదు అంది. సరే అయితే నాకు సద్దన్నం కట్టు అని చెప్తాడు. అతను తెల్లవారుజామునే లేచి చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడవికి వెళ్ళి కాకి రక్తం తీసుకొచ్చి తన భార్యకి నుదుటిన పొట్టు పెడతాడు. అప్పుడు ఆమె సంతోషించి నేలని నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి కట్ల కడవ తీసుకొని మెట్ల వారి బావి దగ్గరకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు, ఇదేమిటి కలవారి కోడలు నిన్న గద్ద రక్తం పెట్టుకొని వచ్చింది, ఈరోజు కాకి రక్తం పెట్టుకొని వచ్చింది అని అంటారు. అప్పుడు ఆమె కడవ అక్కడికక్కడే పగలగొట్టింది. మళ్ళా తలకి వాసన కట్టి పడుకుంది. మరలా భర్త బజార్ నుంచి వచ్చేసరికి తను పడుకుని, ఏంటి ఇలా పడుకున్నావంటే, నువ్వు కాకి రక్తం తెచ్చావు, అందుకే నా తలనొప్పి తగ్గలేదు అని చెప్పింది. తప్పదు అనుకొని అన్నయ్యలతో చెల్లిని అత్తవారింటికి పంపిస్తానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పాడు. చెల్లి, అన్నయ్య అడవికి ఎందుకు తీసుకొని వచ్చావని అడగ్గా, వర్షాల వల్ల చెట్లు బాగా పెరిగాయని చెప్పాను. కొంత దూరం వెళ్ళాక అన్నయ్య, నాకు ఆకలి వేస్తుందని అడిగాను. అప్పుడు దగ్గర ఉన్న సద్ది మూటను విప్పి అన్నం పెట్టాను. ఆ తర్వాత అన్నయ్య
నాకు నిద్ర వస్తుంది అని అంటుంది. అన్నయ్య అంటాడు, నా కాళ్ళ మీద పడుకో అని అంటాడు. అన్నయ్య కాళ్ళ మీద హాయిగా నిద్రపోతుంది. అప్పుడు అన్నయ్య కాసిన నువ్వులను తీసుకొని బాగా నిద్రపోయింది అనుకున్నాడు. నిద్రపోయిందని తెలుసుకొని చెట్టు ఎక్కి సూది వేశాడు, చనిపోలేదు. దబ్బలం వేశాడు, చనిపోలేదు. కత్తి వేశాడు. అప్పుడు ఆమె చనిపోయింది. ఆమె నెత్తురు తీసుకొని వచ్చి ఆమె నుదుటిన పెట్టాడు. అప్పుడు ఆమె సంతోషంతో నల్లగా నేలని అలికి తెల్లగా ముగ్గులు వేసి కట్ల కడవ తీసుకొని మెట్ల బావికి వచ్చింది. వెళ్ళింది. అక్కడ అందరూ మొన్నేమో గద్దరక్తం కలవారి కోడలు గద్దరక్తం రాసుకొని వచ్చింది, నిన్నేమో కాకి రక్తం రాసుకొని వచ్చింది, ఈరోజు మనిషి రక్తం రాసుకొని వచ్చింది అంటే ఆమె సంతోషించి ఇంటికి వచ్చి పంచపక్ష పరవన్నాలు వండుకొని తింటుంది. ఇది ఇలా ఉండగా అక్కడ అమ్మాయి తల పువ్వుల వనం, పొట్ట బావి, కాళ్ళు తాగళ్ళు, చేతులు చంద్రాలు అయినవి. తల్లిదండ్రులు కాశీ నుంచి వస్తున్నారు. ఇవన్నీ చూసి వాళ్ళు ఇక్కడ చాలా పువ్వులు ఉన్నాయి అని, వాళ్ళ అమ్మాయికి పువ్వులు అంటే చాలా ఇష్టమని పువ్వులు కోయడానికి అక్కడికి వెళ్తారు. చెట్ల మీద చెయ్యి వేయక ఆ చెట్టు ముట్టకు ఓ తల్లి ముడితే నీ చెయ్యి కందేను, అంటుకు ఓ తల్లి అంటితే నీ చెయ్యి కందేను. పాపకు వదిన కాబట్టి దోషకారి అన్నయ్య పరబర్చిపోయే కదా అన్నది. ఇది ఏమిటి అని వారు ఆశ్చర్యం చెందారు. ఇది ఏమిటి అని తండ్రి చెయ్యి వేయగా ముట్టకు ఓ తండ్రి ముట్టితే నీ చెయ్యి కందేను, తట్టుకు ఓ తండ్రి తట్టుకుంటే నీ చెయ్యి కందేను అని అంటుంది. ఆశ్చర్యంతో ఏమీ తోచక అన్నలను, వదినలను, అత్తమామలను, అల్లుడు గారిని పిలిచారు. వాళ్ళందరూ వచ్చి చెయ్యి వేయగా అందరినీ అలాగే అంటుంది. చివరకు 7వ అన్న చెయ్యి వేశాడు. అప్పుడు ముట్టకు ఓ అన్న ముడితే నీ చెయ్యి కందేను, అంటుకు ఓ అన్న అంటే నీ చెయ్యి కందేను, సూదిపోటు సొరసొర, దబ్బలం పోటు జరజర, కత్తిపోటు కరగర, పాపకారి వదిన కాబట్టి దోషకారి అన్నయ్యవు పరబరిచిపోయావు అంది. ఆ తర్వాత 7వ వదిన చెయ్యి వేస్తే పాపకారి వదిన నువ్వు చేయబట్టే దోషకారి అన్నయ్య పడబరిచిపోయాడు కదా అని అంటుంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకొని కూతురు కోసం పార్వతీ పరమేశ్వరులతో గురించి తపస్సు చేస్తారు. వాళ్ళ తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి నీ కూతురు గౌరమ్మ ఆటని కాళ్లకు పసుపు మెడకు గంధం పెట్టుకోకుండా ఆడింది, అందుకే ఆ దోషం వల్ల ఇలా జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి దసరా పండగ వచ్చేంతవరకు వేచి ఉండండి. గౌరమ్మ ఆట ఆడి ఆ అక్షింతలను తీసుకొని వచ్చి ఇక్కడ చల్లితే మీ కూతురు బ్రతుకుతుంది అని చెప్పారు. మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళా దసరా వచ్చేంతవరకు ఆగి దసరా పండగ వచ్చిన తర్వాత 9 రోజులు గౌరమ్మ ఆట ఆడి ఆ అక్షింతలు తీసుకొచ్చి చెట్టు మీద బావు మీద వేస్తారు. అప్పుడు ఆ 16 ఏళ్ల బాలకుమారి లెగుస్తుంది. ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెడతారు. పార్వతీ పరమేశ్వరుల వల్ల బతుకు పొందిన ఈ బతుకమ్మ ధన్యురాలు, పరమ పవిత్రురాలు. క్రమంగా బతుకమ్మ అని పిలువబడింది. పరమేశ్వరుని ఈ కథ విన్నవారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.